అలాగే అందరూ ఉండాలని చెప్పి ఈరోజు చిన్న చిన్న అనాథాశ్రమాలకు అన్నింటికి కూడా హెల్ప్ చేద్దామని కోరికతో మన కువైట్ మా జనసేన పార్టీ కువైట్లో ఉందండి. వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎర్రంశెట్టి హరిబాబు గంగవరపు అని చెప్పి అక్కడ మన ఒక చంద్రశేఖర్ గారు ఒక టీంని ఫామ్ చేశారండి. అక్కడ నిన్న 1 డే బ్యాక్ అక్కడ రక్తదాన శిబిరం కూడా పెట్టారు. దానికి వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. వందలాది మంది వెళ్ళి అక్కడ రక్తం కూడా దానం చేశారు. జనసేన పార్టీ ఎవరైతే జన సైనికులు 2 తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు కూడా అక్కడ చేశారండి. ఆ కార్యక్రమం నిర్వహించుకుంటే మొత్తం జిల్లా అంతా కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా 30 రోజులు 30 ప్రోగ్రాలు చేయాలని చెప్పి వాళ్ళు నిశ్చయించుకున్నారు. అదే భాగంలో కూడా ఈరోజు కూడా ఈ అనాథాశ్రయంలో ఈ పిల్లలకి ఈ సైకిళ్ళు కానీ ఈ ఫ్యాన్లు కానీ కుర్చీలు కానీ వాళ్ళకి ఏదైనా నీడ్ ఫ్యాన్లు నెక్స్ట్ ఈ ఏదైతే రేషన్ గ్రాసరీ ఉందో వాళ్ళకి ఈ రేషను ఇవన్నీ వాళ్ళకి ఏం కావాలన్నా సరే ఇద్దామని మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదివరకే చూశారు. సో మన రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. వాళ్ళు కూడా అందరూ ఇలా ముందుకు వచ్చి 10 మందికి సేవ చేస్తే బాగుంటుంది తప్ప ఏదో పార్టీలు పెట్టావా శవాల మీద దోచుకున్నాం అన్నట్టుగా కాకుండా శవ రాజకీయాలు చేయకుండా ఇలా 10 మందికి ఉపయోగపడే పనులు ఉండాలి తప్ప అన్నీ ఉన్నోళ్ళకి కూడు గుడ్డ ఉన్నోళ్ళకి సోమరిపోతుల్లో మేపుతున్నారు ఈ రోజుల్లో ప్రభుత్వం. మీరు అందరూ చూస్తున్నారు, మీ మీడియా సోదరులందరూ కూడా. అలాంటి వాళ్ళకి కాదు, అన్నం కావాలి, ఆకలి విలువ తెలిసిన వాళ్ళకి అన్నం పెడితే మనకు పుణ్యం ఉంటుంది. వాళ్ళు పైకి తెస్తే మన భారతదేశం ఎప్పుడో ఉన్నత స్థితిలో ఉంటుంది. అవన్నీ చేయకుండా వీళ్ళు ఎప్పుడు బాగా ఏదో ప్రతిరోజు శుభ్రంగా మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళకి వీళ్ళకే రకరకాల ఈ పథకాలు పెట్టి సెడగొడుతున్నారండి. ఇలాంటివి చేయకుండా కూడా 10 మంది మిగతా పార్టీలు కూడా మాకులాగే మా జనసేన పార్టీలాగే సేవ చేయాలని 10 మందికి పేదవాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఏది అవసరం ఉందో అది ఖచ్చితంగా పెట్టండి. ఇంచుమించు 40,000 వరకు ఖర్చు అయ్యేవన్నీ కూడా సామాన్లు మాకు అరేంజ్ చేశారు. దీని విషయంలో ఎప్పుడు కూడా జనసేన పార్టీకి మా అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. నెక్స్ట్ మాకైతే ఇప్పుడు కూడా ఒక మాట అడిగాను సార్ని, ఇప్పుడు 10 years నుంచి కూడా ఒక్కొక్క సంవత్సరం మాకు ఇల్లు బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారు ఓనర్స్. ఇల్లుకి అయితే చాలా కష్టంగా ఉందండి. నేను ఇంకేమీ అడగట్లేదు. స్థలము ఒక అతను అందరూ కలిపి చేతులు వేసుకొని మాకు డొనేట్ చేస్తున్నారు. ఆ స్థలంలో అట్లీస్ట్ షెడ్స్ వేసినా మాకు పర్వాలేదండి. ఇలాంటి పెద్ద నాయకులు అందరూ వచ్చి కొంచెం మా పిల్లలకి షెల్టర్ ఇస్తే చాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.